హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? సో నేనైతే డిస్ప్లేలో చూపిస్తున్న ఐటమ్స్ అయితే తీసుకోండి. చికెన్ కర్రీకి కావాల్సినవి. సో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా తీసుకున్న పట్టా, లవంగం, సాజీరా, ఇలైచి, బగారాకు వేసేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని మంచిగా వేగనివ్వండి. అట్లా వేగినాక కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని అది బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకైతే వేగనియండి. ఆ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లోకి మారినాక కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి. అలా పచ్చివాసన పోకపోతే ఏదో టేస్ట్ అంతా ఎట్లనో అనిపిస్తుంది. అది కొంచెం వేగినాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా. నేనైతే మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నా. ఆ ఫ్రెష్ చికెన్ అయితే దాంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోండి. చాలామంది ఏం చేస్తారంటే చికెన్ వేయగానే వాటర్ వేసేయడం కానీ లేకపోతే మూత పెట్టడం కానీ చేస్తారు. సో అట్లా చెయ్యకండి. ఎందుకంటే ఆ పచ్చి వాసన అనేది చికెన్లో ఉంటుంది. ఆ నీసు వాసన అయితే అస్సలు పోదు. అందుకనే ఇట్లా ఆయిల్లో కొంచెం వేపినాం అనుకో, కొంచెం వేగినాక మూత పెట్టుకోవడం, నీళ్ళు పోసుకోవడం అట్లా చేస్తే ఈ పచ్చి వాసన అనేది రాదు. సో కొంచెం సేపు వేగిన తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. మనం స్పైసీ ఎంత తింటామో, మేమైతే తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువనే వేసుకుంటా కారం. నార్మల్గా అయితే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అట్లా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టాలి. ఎందుకు అంటే మనం వేసుకున్న ఉప్పు ఇంకా కారం ముక్కలకు పట్టాలి కదా. అట్లా కొంచెం సేపు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిచ్చిన దాని తర్వాత చూడండి ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందో. అట్లా వచ్చినాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే అడుగేమన్నా ఉంటుందో చెక్ చేసుకొని తర్వాత మనకి తగ్గంత వాటర్ వేసేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ గ్రేవీ లాగానే చేస్తున్నా, అందుకనే టమాటో ముక్కలు కూడా వేసేస్తున్నా. వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. దాని తర్వాత కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టేసిన. సో మర్చిపోయిన కొత్తిమీర కూడా వేసిన. తర్వాత మూత పెట్టేసి తీస్తే చూడండి ఎంత మంచిగా గ్రేవీ అయిందో. సో ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీ ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి.